సేవకుని తయారు చేయాలంటే 100 మంది విశ్వాసం కన్నా దానికంటే ఎక్కువ ప్రశ్న లేదా కానీ ఒక సేవకుని తయారు చేయాలి. తీసుకొచ్చే అయ్యగారికి స్టడీలు చేయక సమయాన్ని ఇచ్చేస్తున్నా. మరి అయ్యగారు వచ్చి వాక్యాన్ని మన ముందు పంచుకుంటారు. నాకు తెలిసిన దేవజనులు అందరూ ఉన్నారు. ప్రత్యేకించి వందనాలు. అయితే చాలా సంతోషం. మరి చాలా అద్భుతమైన మాటలు అది వారు అందించారు. వారిలో కూడా ప్రాక్టికల్ అనుభవం, అభిషేకంతో కూడిన చక్కటి వాక్యాన్ని అందించిన దేవజనులు ప్రత్యేకించి వందనాలు. అలాగే చైర్మన్ కొడుతున్న దేవజనులు మణిపాల్ గారికి వందనాలు. మాకు అత్యంత ప్రియులు దేవజనులు మార్క్ గారు చాలా అద్భుతం. ఇంత దూరం అనుకోలేదు. మా దగ్గరికి దాదాపు 40 కిలోమీటర్ల పైన ఉంది. ఇంకా వస్తా ఉంది. మరి వారికి, పాస్టర్ గారికి, సంఘానికి వచ్చిన దేవజనులందరికీ ప్రత్యేకించి వందనాలు. థ్యాంక్ యూ. గట్టసి రాత్రి ఇచ్చిన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. 2 o'clock అవుతుందంటే 4 hours అందుకు మాకు లేట్ అయింది. లేట్ కాదు. ఎక్కడికైనా పిలిస్తే ఇంచుమించిన టైం ముందు ఉంటాను. నాకు భయం వస్తుంది. పాపం చేసిన ఫీలింగ్ కూడా అవుతుంది. వచ్చినట్టునే దేవజనులు మార్గరకు మాట అన్నారు. చాలామంది లేట్ వస్తారు, పాస్టర్ గారు కూడా లేట్ వస్తారు. వాళ్ళకి నాకు చూడకమని అంటుంది. ఫస్ట్ నేను లేట్ వచ్చాను కదా అని నాకు కూడా భయం కలిగింది. నిజంగా టైం కూడా 20. మీ ఏర్పాటు, మీ సంకల్పం చాలా గొప్పదయ్యా. ఏ యోగ్యత లేని మమ్మల్ని మీ ఉన్నతమైన పిలుపుతో మీ ద్రాక్ష తోటలో పని చేయడానికి మమ్మల్ని పిలుచుకున్నారయ్యా. మీ పన్న ఏ పిలుపుతో మమ్మల్ని పిలుచుకున్నారో ఆ పిలుపుని నిశ్చయం చేసుకొని నమ్మకంగా ఉండి పిలుపులో నిలిచింది మీకు ఇష్టమైన రీతిలో మీ పరిచర్య. నా అనుభవాలు కూడా అదే. పిల్లగా నేను గోల్పేరు పరిచయకి వెళ్ళినప్పుడు 12 కుటుంబాలండి. కొత్త వాళ్ళు రావట్లేదు, పాతలు పోవట్లేదు. నిజం, కొత్త వాళ్ళు రావట్లేదు, పాతలు పోవట్లేదు. ఇలా కంటిన్యూగా ఉంటున్నప్పుడు పిల్లగా చాలామంది దైవజనులు సాక్ష్యం చెప్తుంటే మా చర్చకి ఎంతమంది అవుతున్నారు, ఈ వారం ఎంతమంది వచ్చినప్పుడు నాకు గుండె పగిలిపోయి తట్టుకునేపోయి భారం. అంటే నా దగ్గరికి ఎందుకు రారని ఒక రోజు నా ఇంటి దగ్గరికి వెళ్ళి మోకరించి కన్నీరుతో ఏడ్చుకుని ప్రార్థన చేశాను. ప్రభా, సంఘము అభివృద్ధి కాకపోవడం గల కారణం ఏంటి అని అడిగాను. నా పాపమా, నా దోషమా, నాకు ఏమన్నా ఏంటి కారణం అని కన్నీరుతో ఏడ్చుకుంటూ ప్రార్థన చేయగానే అప్పుడు యెషయా గ్రంథము 60:22 ఇచ్చారు. వారిలో ఒంటరైన వాడు ఏమందగును, ఎన్నికలైన వాడు బలమైన జగన్మగును. యెహోవా నగు నేను తగిన కాలమందు ఈ కార్యము త్వరపెట్టినన్నాడు. మాటను పట్టేసింది. ప్రభా, మేము ఎంత ప్రయాసపడినా నువ్వు త్వరపడకపోతే అది అర్థం ప్రభా, త్వరపెట్టువాడు అని చెప్పి అప్పుడు ఆ మాట నన్ను పట్టుకోగానే ఆ నెక్స్ట్ వారం నుంచి వారానికి 5, 8, 10 మంది రాగలరు. నేను చెబితే కాదు, ఎక్కడి నుంచి వస్తున్నారు తెలియదు. ఈరోజు ఎంతమంది వస్తున్నారో చెప్పండి, ఎంతమంది వస్తున్నారో చెప్పండి. ఎంతమంది వచ్చారు చేస్తానంటే 5, 8, 15 మంది ప్రతి వారం రావడం ప్రారంభించారండి. ఆ ప్లేస్ సరిపోతే గోల్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర టెంట్ వేసి ఆ టెంట్లో ఆరాధన పెట్టుకుని తర్వాత దేవుడు మంచి మందిరాన్ని ఇచ్చాడు. అక్కడ సోరారంలో ఉంది, యాపురంలో ఉంది, చిలకలూరులో ఉంది. అయితే నాతో చెత్తపల్లి వారు చాలా మంది ఉన్నారు. మా చెత్తపల్లిలో మా కుమారుడు ఆంధ్రే కూడా. ఓకే, గమనించారు. అయితే దేవుని స్తోత్రకరంగా కాబట్టి అయ్యా ప్రధానమంత్రి గారు ఇంట్లోంచి ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేసి మాట్లాడితే ఒకసారి కాదు చాలాసార్లు ఫోన్ చేశారు. ఆయన నా ఫ్యాన్స్ అయిపోయారండి. అంటే దేవుని కృప అలా అనేక స్థలాలకి వాక్యాన్ని దేవుడు తీసుకెళ్ళి ఆ కృపను, ఆ ధన్యతను కూడా దేవుడు ఇచ్చాడు మాట. ఓకే, రైట్, గమనించండి. ఇప్పుడు చూడండి, మనం అందరూ పిలిచారు చెప్పండి.
సంఘస్థుడు ద్రాక్ష పండ్లు వ్యాపారం చేసేవాడు. పాస్కర్ శరీరంలోను తన కొడుకుని అభిషేకించే ముందు ఆహారం యొక్క వస్త్రము ఎవరికి ధర్మజేశాడంటే తన కుమారికి ధర్మజేశాడు. పాస్కర్ శరీరం అర్థం కావాలని చెప్తున్నా. నువ్వే కాదు బాబు, ఉదాహరణ మీకు తెలియదు. ఇప్పుడు ఈయన వస్త్రాలు తీసి ఎవరు ధర్మం చేయాలని చెప్పండి, ఈయనకి ధర్మం చేయాలి. ఈయన వస్త్రాలు నా మాట అర్థమవుతుందండి. ఈయన ఆహారం అనుకోండి. ఈయన ఎవరో ఆహారం కొడుకు ఎలియాజరు అనుకోండి. వచ్చి పనుకుందాం. ఇప్పుడు ఆహారోని వస్త్రాలు ఎవరికి ధర్మం చేయాలా? తన కొడుకు తయారు చేయాలి. ఇప్పుడు ఈ వస్త్రాలు ఆయనకి ఏంటంటే ఈయన శైజని ఎదగాల. నా మాట మీకు అర్థమవుతుంది. కరెక్ట్ ఫిట్ కావాలి. ఈయన ఎంత లావున్నాడో, ఎంత హైట్ ఉన్నాడో, ఎంత సన్నగా ఉన్నాడో, ఎంత పొట్టుందో ఎగ్జాంపుల్ మాట. అంటే ఆ స్థితికి కుమారి ఎదగాలి. అలాగే ఇది ఎదగాలో ఈయన మోకాల అనుభవం, ఈయన ప్రార్థన అనుభవం, ఈయనకున్న పరిశుభ్రత, ఈయనకున్న విశ్వాసం, ఈయనకున్న నీతి, ఈయనకున్న శక్తిను, ఈయనకున్న ఆ భారం, ఆ మంటలో ఆయన ఎదగాలి. నా మాట అర్థమవుతుంది. అప్పుడు ఎదిగినప్పుడే ఈ వస్త్రాలు ధరించుకున్నప్పుడే అప్పుడు అభిషేకము ఆయన మీద నిలుస్తుంది. అన్న చప్పలు కొట్టారు, గట్టి చప్పలు కొట్టి ఈరోజు అభిషేకం పొందుతున్న వారు గమనించండి. ఈరోజు అభిషేకం పొందుతున్న వారు గమనించండి మాట. ఆ స్థితిలో ఆహారాన్ని వస్త్రాలు ఏ వస్త్రాలు ఇచ్చాడా? ఆహారం తీసి వస్త్రాలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? అది కుమారుడు. అంటే కుమారుడికి ఇవ్వాలంటే కుమారుడు ఏం చెప్పండి, ఆహారం ఎలా ఉన్నాడో ఆ స్థితికి అన్ని కింద నుంచి పై వరకు కూడా ఆ స్థితికి ఎదగాల. ఆహారం ఎలాగ ఉన్నాడు, ఏ పరిస్థితి కలిగి ఉన్నాడు, ఏ అభిషేకం కలిగి ఉన్నాడు, ఏ పొట్టం కలిగి ఉన్నాడు, ఏ భారం కలిగి ఉన్నాడు, ఎలాగ పరిసరం చేశాడు, దహన బలి అర్పించాడు, ఆ స్థితిగతులన్నింటిలో కూడా తన కుమారుడు ఎదగాల. అప్పుడు ఎదిగితే ఒక మాట చూపిస్తానండి. నేను మీకు ఏ సంగతులను బోధించుతున్నా ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మన సువార్త ప్రకటించడానికి వెళ్తే సదాకాలం ప్రభుత్వంతో చెప్పండి ఉన్నాడు. మార్కు 16:16లో ఎరగిస్తే ఎనిమెంట వచ్చి వాక్యాన్ని స్థిరపడతాడంట. మన ఎనిమెంట మన సువార్త చెప్పడానికి వెళ్తాంటే, వాక్యం చెప్పడానికి వెళ్తాంటే మన ప్రభు మన ఎంట వచ్చి ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? స్థిరపడుతున్నాడు అండి. ఇక దీన్ని మించింది ఏం కావాలండి? ఆమె హల్లెలూయా. దీనికి మించిన భాగ్యం ఏం కావాలండి? ఈ కాదు ప్రభు చేతనన్నాడు. ఆ పుట్టేళ్ళ యొక్క రక్తం రక్తముతో కుడి చేతి కొండ మీద, కుడి చేతి యొక్క మృగల యొక్క బొట్టనీల మీద కొండ మీద, కుడి కాలు యొక్క బొట్టనీల మీద సంబంధం. తర్వాత అయిపోయిన తర్వాత నూనె తీసుకోమన్నాడు, తైలం తీసుకొని చక్కగా రాయబడి తర్వాత తీసుకొని ఈ నూనెలో ఏమన్నాడంటే తీసుకొని అభిషేక తైలం తీసుకొని కూడి చేతి కూడి యొక్క చెప్పండి బొటనీలు, కూడి కాల యొక్క బొటల మీద చెప్పండి అభిషేకించు. ఏంటిది? ముందు రక్తము, తర్వాత తైలం. దీన్ని గుడి చెవి, గుడి బొటన్ వేలు, గుడి కాలక బొటన్ వేలు, ఈ మూడు ఎందుకు చెప్పారు? అసలు వస్త్రం గురించి చాలా ఉంది కానీ వస్త్రం గురించి చెప్పలేదు. ఆ టాపిక్ కలిపి పదంగా కూడా అక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ రక్తం. రక్తం దేని గుర్తంటే పరిశుద్ధత, శుద్ధీకరణ ఉండాలి. ప్రతి సేవకులైన మనము పరిశుద్ధత లేకుండా మనం బోధించిన,
పరిశుద్ధత లేకుండా జీవించినా అది దేవుని దృష్టికి నేరము, కార్యం జరగదు, ఫలభరితంగా ఉండదు. అందుకే ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే శుద్ధీకరణ పొందాలి. ఏంటంటే ప్రభా ఈ ఉదయకాలం నుంచి దాకా ఈ ఉదయం నుంచి సాయంకాలం వరకు అనేక స్థలాలకు వెళ్ళిన ఒక మాటలు తప్పినా, చూపులు తప్పినా, ప్రవర్తన తప్పినా, ఆలోచన తప్పినా, నా నడక పడక ఎక్కడైనా దారి తప్పి పొరపాటు కూడా మాట్లాడినా నన్ను శుద్ధీకరించి అని చెప్పి శుద్ధీకరణ పొందాలి. చాలా మంది అంటే ఎక్కువ శాతం ఏం చేద్దామంటే ఇతర తప్పులు ఎదుగుతాం కానీ మన తప్పులు చూసుకోం. ఫస్ట్ మన శుద్ధీకరణ పొందాలి. ఈ శుద్ధీకరణ పొందకపోతే దేవుని కార్యం జరగదు. ఎగురు పత్రిక 12 కట్టలు అనుసరించాలా అని చెప్పి మీరు పరిశుద్ధి కలిగి ఉండాలన్నాడండి. బాగా గమనించిన మాట. ఏ దేశానికి వెళ్తాం ఆ దేశం మనం ఏం చేయకూడదు, కక్కి వేయకూడదు. ఒకసారి నేను బొంబాయికి వెళ్తున్నాను. అప్పుడు మేము గజ్వేల్లో ఉన్నాం. గజ్వేల్ నుంచి మా పాస్టర్ గారు ఏం చేసిందంటే అన్ని ఆకుకూర కలిసి కూర వండింది. వండిన తర్వాత తింటే నోట్లు ప్రార్థన చేసుకుని తిన్నాం కదా, ప్రార్థన నోట్లో పడిపోయి చేతుకుంది. ఇది ప్రార్థన చేసి పెట్టుకున్నాం కానీ చెప్పి ఆ ముద్ద ఊయలేదు, ఆ ముద్ద మింగేశారు. మింగేస్తే అప్పుడు మా పాస్టర్ అన్నాను ఇది తినవద్దు చేతుకుంది అని చెప్పేసి మేము ఇద్దరు చిమిచి ఒకేసారి తింటాం. అది తీసి కారం పొడి వేసుకొని తింటే ఇంకా చేతుకుంది. కానీ టైం లేదు, తినేసి త్వరగా వెళ్ళిపోతుంటే అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి మేము బస్సు ఎక్కాలన్నమాట. టైం అయిపోతుంది, ఒక 20 రూపాయలు తిరిగిపోతుంది. మీరు నమ్మరు కానీ ఇటు మోషన్స్ జర్నీ బాంబేకి వెళ్ళాలి. అప్పుడు ఏంటి అని ఆలోచన చేస్తే ఈ ఆకుకూరలు తేడా వచ్చింది. ఆకుకూరలు అందుకని ఏ ఆకుకూరలో ఏ విషయంలో గుణమెరగక ఆ ఆకుకూరలు తీసుకో వండారు కదా, వండితే ఏమైపోయింది ఇష్టమైపోయింది. గుణం ఎరగలేదండి పాపం, కోసారు కానీ దాని గుణం ఎలాంటిదో అది ఎలాంటిదో ఎరగక ఆ శిష్యులు కూడా వండితే అది ఏమైపోయింది ఇష్టమైపోయింది. అయితే నాకు కూడా అవలేదు. ఇంటికి మాట చెప్తానంటే ఈ కడుపుకి ఇష్టం లేనిది ఏదైనా లోపలికి వెళ్తే కడుపు ఉంచుకోదు. ఈ కడుపు అంటది ఇది మున్సిపాలిటీ చెత్తకుండి అనుకున్నారా, ఏది పడితే అది తీర్చుకోవడానికి. ఆ మాట అర్థండి, ఇది మున్సిపాలిటీ చెత్తకుండి అనుకున్నారా, ఏది పడితే తీర్చుకోవడానికి లేదు. నాకు ఇష్టం లేని లోపలికి వస్తే పైనుండి కింద నుంచి కూడా పంపించేస్తానంట. నా మాట అర్థమవుతుంది. ఈ కడుపుకి ఇష్టం లేనిదే లోపలికి ఈ స్థితి అనేది కదా మహాలయ. అప్పుడు దేవుడి కార్యం చేస్తాను, బలమైన కార్యం చేస్తాం, బలమైన కార్యం పొందుతామండి. చెప్పడానికి సమయం కాదు, టైం అయిపోతుంది. నాకు మీటింగ్ వ్యాపారంలో పెద్ద మీటింగ్స్ ఉన్నాయి, గ్రౌండ్లోనే పెద్ద మీటింగ్ 5 గంటల కాలం ఉండాలన్నాను నన్ను. కాబట్టి ఇప్పుడు ఎగ్గబడిచిన మాట లాస్ట్గా యేసుకెళ్ళి గ్రంథము 2వ అధ్యాయం 1 వచనంలో యేసుకెళ్ళు నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. అప్పుడు అంటాడండి, ఓ హల్లెలూయా ప్రభు నన్ను ఎలాగో సిద్ధపరచాను. అడిగిదామా చెప్పండి, అడిగిదామా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఇది చెప్పండి, అందుకే అభిషేకించాడు. ఈరోజు మిమ్మల్ని బలంగా అభిషేకించమని మీరు ఈ రీతిగా మీరు ప్రార్థన చేయండి, ఈ స్వరం వినండి. ఇప్పుడు మీ డాడీ కంటే ఎక్కువ పరిచయం చేస్తారు. తండలుగా గుంపులుగా గొప్ప సమముగా మీ ఎరగని జనాంగం దేవుడు తీసుకురాబోతాడు. మీ ద్వారా కార్యం చేస్తారు, మీరు ప్రార్థన చేస్తారుగా రోగులకు స్వస్థత, విరోధ కలిగింది, దెయ్యాలు వెళ్ళిపోతాయి, అద్భుత కార్యం జరిగిస్తున్నారు, ఆశ్చర్యకరం ఉన్నతమైన కార్యం ప్రభు జరిగించబోతాడు. హల్లెలూయా. బలమైన కార్యాలు మీరు చూడబోతున్నారు అయ్యారు. ఆ కార్యాలు మీ బిడ్డలు వాడుకోబోతున్నారు. మీ కుమారులు మీ ఆత్మ బిడ్డలు కూడా బలపరచ బలంగా ఘనంగా అధికంగా వాడుకోబోతున్నారు. మంచి ఓ గ్లోరీ బిల్లాలా మామూలు కార్యక్రమం ఓ హల్లెలూయా. I think the Lord becomes the ఓ హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చెప్పారు కదా, యెహోషువ కాలేబు వల్లే మొత్తం పాలిటిల్ దేశాన్ని ఎలా స్వాధీనపరుచుకున్నారు, ఈ దేశం అంతా ఈ ప్రాంతం అంతా మీరు స్వాధీనపరచుకోబోతున్నారు.
కార్యం దేవుడు జరిగించిపోతున్నాడు అన్నది గొప్ప మామూలు కార్యం కాదు, అద్భుత కార్యం జరిగించిపోతున్నాడు. ఇది తీసుకొని మీరు ప్రార్థించండి, ఈ వాక్యాన్ని లోపడండి, కానీ చూస్తారు. ఈ తర్వాత మళ్ళా ఇలాంటి మీటింగ్ పెట్టినప్పుడు మమ్మల్ని అందరినీ ఏదో మనం కూడా పిలవండి. దేవుడు ఓకే సరే సారీ అండి. రెండు ఇది ఏం చెప్పండి, ఇది ఎందుకు యోహాను సువార్త 3. ఇప్పుడు మీ చేతికి ప్రభు పని అప్పగిస్తున్నాడు, మీ చేతికి పని అప్పగిస్తున్నాడు. మీ చేతికి ఏమి ఇచ్చాడంటే ఆయన కొడవలు ఇచ్చాడు. మీ చేతికి ఇచ్చాడు, కొడవలు ఇచ్చాడు. మీ చేతికి ఏం చేయాలి చెప్పండి, పని చేయండి. ఎలా చేయండి, సంపూర్ణంగా. ప్రభు మీ ఎంట వచ్చి దాన్ని స్థిరపడతాడు. ఆయన పని చేసినప్పుడు ఇప్పుడు దాదాపు నాకు దగ్గర 64 సంవత్సరాలు నా వయసు. ఎన్ని నిమిత్తము పట్టుకున్నాడు, ఎన్ని నిమిత్తము పిలుచుకున్నాడు, ఎన్ని నిమిత్తము ఏర్పరచుకున్నాడు. దాన్ని ఏం చేయాలి, తను పట్టుకున్నాక ఏం చేయాలా, అది కాళ్ళకి ఏం కావాలని చెప్పండి, బలము కావాలా, అభిషేకం కావాలా. చూడండి, తలకు అభిషేకం ఏం చెప్పలేదు, తలకు అభిషేకం కావాలా, చెవులకు అభిషేకం కావాలా, చేతులకు అభిషేకం కావాలా, పాదలకు అభిషేకం కావాలా. అప్పుడే మనం పరిగెడతాం. అది లేకపోతే రా అంటే ఇట్లా వస్తాం, రా అంటే నడక రాదు. అభిషేకం ఉంటే వెళ్ళి ఏం చేశాడండి, బాప్తిసం ఇచ్చినాకనే అది చెప్పుకున్నా. ఏం చేసి పరిగెట్టాడా, నడిచాడా? సేవకులను మనం ఏం చేయాలి చెప్పండి, స్వాములుగా ఉన్న వారికి దేవునికి ఇష్టం ఉండదండి. స్వామతనము, తిండిపోతూ నిద్రపోతూ దేవునికి ఇష్టం కాదు. తిండిపోతాం ఉండేవాడు, స్వామపోతాం ఉండదు చెప్పండి, నిద్రపోతాం ఉండేవాడు. పరిగెట్టాల పరిగెట్టాలి మనం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు దేవుని కొరకు పరిగెడతావో దాన్ని పట్టుకుంటావాన్ని. దేవుని కొరకు పరిగెడతా చెప్పి పరిగెడ ఎక్కడి పరిగె ఊరి ఎత్తకే ఎనుకున్న మర్చాడు. అరే చేపలు, అడ్డులు, ఆటంకాలు, ఆకలి దప్పుకులు ఎన్ని ఉంటాయి. మా అమ్మ నాన్నతో ఉన్నప్పుడు కమ్మన భోజనం దొరికేది. ఏది చేపలు అంటే చేపలు, చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, బోటి అంటే బోటి, తలకాయ కూర అంటే తలకాయ, ఏదిగా దొరికింది. ఇప్పుడు దొరకలేదే అని వస్తాయి. అవన్నీ ఏం చేయాలా, మర్చిపో ముందున్న వాటి కొరకు పరిగెత్తావా. ఎలాంటి కార్యం చేయబోతున్నాడు, ఎలాగ అద్భుతం చేయబోతున్నాడు, భూలోక తెలకలు చేసే వారికి చేస్తాడు. అపొస్తలుల కార్యము 4:13 ప్రకారంగా వారు క్రీస్తుతో కూడా ఉన్న వారిని గుర్తెరిగిరి. మీరు ఎవరితో ఉన్నారు, క్రీస్తుతో. అలా ఉండి పరిగెత్తామా చెప్పండి. హల్లెలూయా. అలా పరిగెత్తే అందుకే గుడిసేది. ఎందుకు సారీ నేను మాటకి ఎక్కడికి వెళ్ళాలి ప్రభావ, సారీ నేను తనని చెప్పండి, ప్రభావ నాకు ఏ పని అప్పగించో నీ పని చేయదయ్యా. బైబిల్ మొదటి దర్శన పథకం ఉంది, పని చేయకుండా భోజనం చేయద్దాని. ఒక్కరోజు నేను ఇంట్లో ఉంటే పాపం చేసిన వెళ్ళిపోయి చెప్పదాన్ని. ఒక్కరోజు మనసు ఇంట్లో ఉంటే మనసు అంత ఉండదు. ఇలా ఉంది ప్రభు కృపల. సమయాలు నీ స్వరం విన్నాడు, మోసే నీ స్వరం విన్నాడు ప్రభా, యేసుగా నీ స్వరం విన్నారు, అలాగే అనేక మంది నీ స్వరం విన్నారయ్యా. నీ స్వరం విని వారుగా సౌలు పౌలుగా ఉన్న సౌలుగా పౌలుగా మార్చబడకుందు నీ స్వరం విన్నాడు ప్రభా. క్రీస్తు దేశ పట్టబడ్డాడు, పట్టబడేవాడు దేవుని నిమిత్తం పట్టబడ్డాడు. దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాడు. రాజుల ఎదుటను, రాజులకును, ఇశ్రాయేలుకును ఐగుప్తు వారిని రక్షించుటకు, ప్రభు దగ్గర నడిపించుటకు దేవుడు మనం కూడా పట్టుకున్నాడు. మనం పరిగెడదామా సంగమా, ప్రభు మనం స్వరవిందాము. మనకి ఏ పని అప్పగించాడో ఆ పని సంపూర్ణంగా నెరవేర్దాం. నా చేతికి పని అప్పగించావయ్యా, నా చేతికి పని అప్పగించావయ్యా. అప్పగించిన పని నేను చేస్తాను ప్రభా, నీ పని చేస్తాను ప్రభా. అయ్యా దేవుని ఎప్పుడు పట్టుకున్నావో నేను పట్టుకుని పరిగెత్తాను ప్రభా. ఇది అభిషేకం నాకు కావాలి ప్రభా, నన్ను అభిషేకించు ప్రభా అన్న వారిని కూర్చొని పెట్టాను ప్రార్థించేస్తాను. ఓ దేవుడి జిల్లా దేవుడు పెట్టినాక దేవుడు దీవించిన కాక, దేవుడు ఆశ్రయించిన కాక, ఆయన పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించిన కాక. 2 చేతులపైకి దేవుడు చూద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యాన్ని ప్రకటిస్తున్న
రక్షించబడ్డారు ప్రభు. అనేక నామములో తగ్గించుకొని అడిగిపోతున్నామన్నారు. ఇది మరో పని ప్రభు కొరకు అపసాక్షులైన మాకు అప్పగించిన పని నమ్మకంగా చేస్తాం అని సేవించారు. దేవుడు మిమ్మల్ని బలపరిచి బలంగా ఘనంగా వాడుకోవాలి. నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, ఆ అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే, ఆ అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు, నాలో అగ్ని బలపరిచి ఈ అభిషేకం పనుల నూతన శక్తితో, నూతన అభిషేకంతో, నూతన బలముతో, నూతన కృపతో నింపి కార్యం చేయాలి. ఏ శక్తి నామలో స్థితించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. జీవాధిపతి స్తోత్రముగా పూజనీయుడా ఈ గొప్ప ప్రపంచం నీ కనికరము. దేవజనులు మార్గారు అమ్మగారు వారు చెప్పండి నేను వస్తాను తమ్ముడు అన్నాడు. చాలా సంతోషం అన్న నువ్వు రావడము. మేము నేను తగులుతున్నప్పుడే మీరు వచ్చినప్పుడు ఇక్కడ దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ నాలో ఒక దుఃఖము, వేదన, బాధ, ప్రభా నీ సేవ చేస్తానా చేయనా అని ఒక బాధతో నేను కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాను రోజు. హల్లెలూయా. ఈరోజు అయ్యగారు నేను ఒక్క రోజు వచ్చి నేనే ఒక్కరిని ఆరాధన చేసుకొని పోయిన రోజులు ఎన్నో ఉన్నాయన్న. ఇక్కడ ఇంట్లో చిన్న ఇల్లు కిరాయికి చిన్న రూమ్ ఉండే అక్కడ చిన్నగా ప్రార్థన చేసుకుంటూ చిన్న పిల్లలందరినీ పిలిచి వాళ్ళకు బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తూ చిన్న పిల్లలతో స్టార్ట్ చేశాను. ఒక 5-6 మందికి బాప్టిజం ఇచ్చాను. ఒకసారి వస్తారు, ఒకసారి రారు. చాలా బాధేస్తా ఉంది ఒక్కొక్కసారి. ప్రభా మీ చిత్తం ఏముందో మీరు నెరవేర్చండి ప్రభా. నేను ఒక్కరినైనా అంటే నువ్వు మంచోడో కాదు అది అన్నాడు. ఒకప్పుడు నేను గొంగల పురుగు లాంటి వాడిని. నేను ఒక నీచుని దౌర్భాగ్యునైన దేవుడు ఒక మంచి వాడిగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా. మాస యేసురత్నం అయ్య గారు నన్ను అభిషేకం చేశాడు. హల్లెలూయా. నూనె జోసెఫ్ అయ్య గారు నన్ను నువ్వు అట్లా సేవ చేయొద్దు, అయ్యగారు పిలిపి యేసురత్నం అయ్య గారు రావాలంటే వచ్చి నన్ను అభిషేకం చేశాడన్న. మీరు కూడా చేశారు. చాలా ధన్యవాదాలన్న. దేవుడు అన్న నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు ఆంధ్రయ్య. చాలా రోజుల నుంచి అన్న నేను చాలా ఫ్రెండ్స్, ఆత్మీయంగా చాలా ఫ్రెండ్స్ అనమాట. ఏదైనా విషయాలు ఉంటే చక్కగా దేవుని గురించి మాట్లాడుకునే వాళ్ళం. అన్న కూడా చాలాసార్లు నన్ను బలపరిచాడు, నేను అన్నను బలపరిచాను. అలాగూ సేవ నేను
చేస్తూ గుట్టలో ఆయా ప్రాంతాల్లో స్వార్థ చేస్తూ ముందుకు వెళ్తూ తిరుగుతూ చాలా మంది నన్ను గుర్తుపడతారు. అన్న కూడా చాలా ఏళ్ళ నుంచి తెలుసు. ఇప్పటికి అన్న ఇక్కడికి వచ్చినాక ఇక్కడ సేవకుల మీటింగ్ లో ఇక్కడ నీ ఫెలోషిప్ లో ఒక ఫస్ట్ సెక్రటరీగా పెట్టారన్న నన్ను, తర్వాత ప్రెసిడెంట్ గా చేశారు. హల్లెలూయా. ఈ ధన్యత దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. పిల్లలు కూడా నాకు వచ్చిన పిల్లలు కానీ మనవలు కానీ కోడలు కానీ దేవుని సేవ చేయాలనే ఒక ఆశ ఉందన్న నాకు. నా ఆశ ఏంటంటే దేవుని పని చేయాలి. ఇప్పుడు నాకు మనవడు అనేక ఆత్మలు రక్షించబడతాయని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. నా బిడ్డలను దేవుడు వాడుకుంటాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను దేవుని నమ్మిన తర్వాత ఆయన ఆత్మ అభిషేకం నా మీదికి వచ్చిన తర్వాత నేను ఎవరికి భయపడలేను. ఇప్పటికి భయపడను, ఎప్పటికీ భయపడను. నేను మరణమైనా సరే కరువైనా సరే నా జీవితంలో భయం అనేది లేదన్న. నా కుటుంబాలకు కానీ నా రక్త సంబంధాలు ఎవరికి నేను భయపడను. వాస్తవాన్ని మాట్లాడతాను. హల్లెలూయా. నిజమే మాట్లాడతాను, అబద్ధం మాట్లాడు. నా పిల్లలకు కూడా నిజమే మాట్లాడతానన్న. వాళ్ళు బాధపడ్డా సరే వాళ్ళు ఉన్న వాస్తవాన్ని నేను మాట్లాడతాను. దేవుడు నాకు నేర్పించింది నేను వాళ్ళకు కూడా నా బిడ్డలకు నేర్పిస్తున్నాను. చక్కగా ఆరాధన చేస్తారు. నా కోడలు కూడా దేవుని సన్నిధిలో వాడబడుతుందన్న. నా కొడుకు కోడలు సంపత్తి జోస్న చక్కగా ప్రభు సన్నిధిలో వాడబడుతున్నారు. ఆశీర్వాదం కూడా వాడబడుతున్నాడు. ఆ కోడలు కూడా వాడబడుతుంది, మంచి చక్కగా పాటలు పాడుతుంది. ఆయన మా అయ్యంకులన్న సేవకుడు, అలా కూతురును మా రెండో బాబు ఆశీర్వాదం ఇచ్చారు. మంచి దైవ సేవకుడు. ఇంకో మా పెద్ద కోడలు వాళ్ళ డాడీ 18 నెలల తర్వాత వచ్చి అయ్యగారు మీకే ఇస్తాం, మీరు దైవ సేవకులు అంటారు. ఇప్పుడు చిన్నారం మండలి మాస్టర్స్ కూడా చాలా ప్రేమిస్తారన్న, మంచివారు, గౌరవిస్తారు. నాకు మంచి పేరును దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. పెద్ద పెద్ద సేవకుడు వచ్చి కూడా ఈ మార్పు నాకు తెలుసు, ఈయన మేమిద్దరం కలిసి సేవ చేసినామని నిన్న చెప్తా ఉన్నాడు ఒక దగ్గర. కనపరుస్తున్న నాకు మంచి కుమారులను ఇచ్చాడు, మంచి మన్మలను ఇచ్చాడు, మంచి కోడలను ఇచ్చాడు. హల్లెలూయా. మంచి అయ్యగారికి ప్రత్యేకంగా మరొకసారి పరిశుద్ధాత్మ కదలికలను నేను అనుభవిస్తున్నాను. అది ఎంతమంది అనుభవిస్తున్నారో మీకు కూడా తెలిసి ఉంటుంది. దైవజనం ద్వారా అభిషేకం తీసుకున్న మీరు తలల మీద చేపెట్టి ప్రార్థన చేయడానికి, రొట్టె విరగటానికి, బాప్తిస్మములు ఇవ్వటానికి, ఎక్కడికి పోయినా మీ వస్త్రాలు కానీ, మీ ప్రతిష్టత కానీ, మీ పరిశుద్ధత కానీ అన్ని జనులకు వెరైటీగా ఉండాలి. ప్రార్థన చేసుకో. ప్రేమగల దేవ, పరిశుద్ధుడానికి స్తోత్రం తండ్రి. ఈ కానుకలు నీ సేవ కొరకు వాడబడును గాక. ఇచ్చిన చేతులు దీవించబడును గాక. వచ్చిన దైవజనులు ప్రభా చక్కని ఉపదేశం అందించారు. యేసు నామములో ప్రతి హృదయములో ఫలించును గాక. దేవా, ఈ స్థలములో పొందుకున్న అభిషేకం అనేక ప్రాంతాలలో వారు వెలిగింపబడుదురుగాక. దేవా, అనేక స్థలములో నీ సాక్షిగా నిలబెడుదురుగాక. అనేక ఆత్మలను కట్టుదురుగాక. అనేక దీపములను వెలిగించుదురుగాక. వారు తండ్రి అడుగుపెట్టిన ప్రతి స్థలములో ఈ భూదిగంధముల వరకు సాక్షులుగా వాడబడుతురుగాక. నీ ఆత్మాభిషేకము నీ బిడ్డలకు దయచేసి బలంగా వాడుకోమని యేసుక్రీస్తు మన ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక దేవుని యొక్క అన్యోన్య సహవాసం అని అనుగ్రహించే ఆదరణ, సమాధానము, అంతోడు నిత్యము ఎల్లప్పుడూ మనకును సకల పుస్తకందరికీ ఈరోజు అభిషేకం పొందిన దైవజనులకు విశేషంగా మరి ప్రార్థన చేసిన దైవజనులకు, వచ్చిన దైవజనులకు, ముఖ్యంగా దైవజనులు మార్గానికి, వారి కుటుంబానికి ఈ సేవ నానాటిగా అభివృద్ధి పొంది వర్ధులుటకు నీ కృప సొమ్ములుగా తోడి నడిపించింది కాక.